హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు టమాటోస్ పచ్చిమిర్చి అయితే తీసుకోండి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాన్ని అయితే హీట్ అవ్వనివ్వాలన్నమాట. మనమైతే ఇప్పుడైతే మనం దీంట్లోకి ఫ్రై చేసుకునే అంత అయితే మనం ఆయిల్ వేసుకోండి. చూడండి, మనమైతే దీంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇదైతే మనం కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కలుపుతూ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకైతే మళ్ళీ బ్లాక్ కలర్గా అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం మనకైతే ఫ్రై అవుతుంది. చూడండి, అంతసేపు మనమైతే వెయిట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఇదైతే ఫ్రై అయిపోయాయి. అయితే మనం తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనం ఇదే దాంట్లోకి కట్ చేసుకోవాలన్నమాట. టమాటో వేసుకొని ఇది కొంచెం మనమైతే ఉడకాలన్నమాట. కొంచెం మగ్గేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. మనమైతే ఎప్పుడైనా కానీ కాయల్ని తీసుకోవాలన్నమాట చట్నీ చేసుకునేటప్పుడు. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. మేమైతే కాయల్ని వాడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొని పసుపు కూడా వేసుకోండి, ఒక చిటికెడు. అండ్ ఇంకా అదైతే వేసేసుకొని మనమైతే మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇవి కొంచెం అయితే మగ్గుతున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకైతే మగ్గాయి కదా. ఇంకైతే మనం దీంట్లోకి అయితే చూడండి ఫ్రెండ్స్, మనమైతే నువ్వులను అయితే మనం పొడగట్టుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత అయితే మనం ఈ టమాటోస్కి అయితే కొత్తిమీర అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇది కూడా మనమైతే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి మీరైతే. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఇలా ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక మనమైతే ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. అంటే పోపు వేస్తున్నాం అన్నమాట మేమైతే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే మనకు చిటపటలారాలి. చూడండి, ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పోపు వేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం చిల్లిందనమాట. దీంట్లోకి మనమైతే పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకైతే మనం దీని మీద పోపు వేసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. ఇక మన టేస్టీ అయిన టమాటో పచ్చడి అయితే మనకు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.